సమూయేలు రెండవ గ్రంథం 5వ అధ్యాయము 10వ వాక్యము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చాలండి. రాయబడిన లేఖన భాగాన్ని మనమందరము కూడా గమనించాలి. సమూయేలు రెండవ గ్రంథములో 5వ అధ్యాయము 10వ వచనములో ఏమి రాయబడి ఉందంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఇప్పుడు మనం ఆలోచించాలి, దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటి అనేది మనకి తెలిస్తే, మనము కూడా అదే బాటలో నడవగలిగితే, మనము కూడా అదే మార్గంలో నడవగలిగితే, మనము కూడా అలాగ చేయగలిగితే ఖచ్చితంగా మనము కూడా వర్ధిల్లుతాము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు నేను సేవిస్తున్న దేవుడు పక్షపాతి కాదు అని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉన్నది. గనుక దావీదును వర్ధిల్లింప చేసిన దేవుడు ఈ ఉదయకాలమందు మనలను కూడా వర్ధిల్లింప చేయాలని ఆయన ఇష్టపడుచు ఉన్నాడు, ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే దావీదు వర్ధిల్లడానికి దావీదు ఏమేమి చేశాడు, తన జీవితంలో దావీదు ఏమి చేస్తే అతడు అంతకంతకు వర్ధిల్లుచు ఉన్నాడు అనేది మనము చూద్దాం. చూడండి, సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యము నుండి మనము కొన్ని చదువుకుందాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు సావకుండునట్లు యెహోవా నీ పాపములను పరిహరించెను. చాలండి. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటో పరిశుద్ధ గ్రంథం మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నది. దావీదు పాపము చేసినప్పుడు నతాను అనే ఒక ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, నీవు పాపము చేసితివి అని ఆ దావీదుతో ఈ ప్రవక్త అయినటువంటి నతాను అని సెలవిచ్చినప్పుడు, దావీదు వెంటనే అవునయ్యా, నేను పాపము చేసి తిని లేక తప్పిదము చేసి తిని అని ఆ యొక్క ప్రవక్త అయినటువంటి నతాను దగ్గర ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రాజు స్థాయిలో ఉన్నప్పటికీ, రాజ్య పరిపాలిస్తున్నప్పటికీ, సామాన్యమైనటువంటి ఒక మనుషుడు లేక దేవుని పక్షముగా నియమించబడినటువంటి ఒక ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నువ్వు ఫలానా విషయంలో పాపము చేసితివి అని అతనితో మాట్లాడినప్పుడు వెంటనే సందేహించకుండా, రాజును కదా, ఒకవేళ నేను చేసినది తప్పే కావచ్చు, అయితే ఇది నా నోటితో నేను ఒప్పుకుంటే, ఇప్పుడు నేను పరిపాలిస్తున్నటువంటి ప్రజలందరికీ ఇది తెలిస్తే నన్ను గురించి ఏమనుకుంటారు, నన్ను గురించి ఏం మాట్లాడుకుంటారు, గనుక నేను చేయలేదని దాటిపోదాము అని అనుకోలేదండి. యథార్థముగా హృదయపూర్వకముగా దావీదు తప్పిదము చేసినప్పుడు, నీవు ఇది తప్పిదము చేశావు అని అడిగినప్పుడు, ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అతడు తన స్థాయిని మరిచి ఉన్న విషయాన్ని యథార్థముగా ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. దావీదు తన కీర్తనలో చెప్తాడు, 32వ కీర్తనలో 5వ వచనములో కూడా ఉంటుంది, తన దోషములను కప్పుకొనక ఎవరైతే ఒప్పుకుంటారో అట్టివారు ధన్యులు అని లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలని, దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మనుషుడు మానవ జీవితం లేక ఒక కుటుంబం ఈ భూలోకములో ఆధ్యాత్మికంగా
శారీరకముగా 2 రంగాల్లో వర్ధిల్లాలి అంటే, అంతకంతకు అభివృద్ధి చెందాలి అంటే, చూడండి దావీదు జీవితంలో, ఈ లోకములో మానవ జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మానవుడు ఏదో ఒక పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి మనుషుడు తొలగిపోతాడు, మనుషుడు తప్పిపోతాడు. అయితే నీవు తప్పిపోయానని నీకు తెలిసినప్పుడు, నీవు జారిపోయానని నీకు తెలిసినప్పుడు, నీవు తప్పిదము చేశానని నీకు తెలిసినప్పుడు వెంటనే ఆ విషయమై దేవుని దగ్గర నీవు పశ్చాత్తాపన పొందాలి. ఆ విషయమై దేవుని దగ్గర నువ్వు అడగవలసినటువంటి వారిమై మనం ఉన్నాం. అంతేకాదు, ఎవరి విషయంలో తప్పిదము చేశామో, ఎవరి విషయంలో మనము నష్టపరిచామో ఆ విషయంలో వారి దగ్గరికి వెళ్ళి మనం యథార్థముగా ఒప్పుకోవాలి. తప్పు చేసినప్పుడు లేని సిగ్గు ఒప్పుకోవడానికి ఎందుకండి? దావీదును మీరు చూడండి, యథార్థముగా ఒప్పుకున్నాడు. ఒక సామాన్యమైన మనుషుడు కాదు, ఏమండి, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అయినప్పటికీ తప్పు చేసినప్పుడు లేని భయము, ఒప్పుకోవడానికి కూడా మనకి భయం ఉండకూడదు. తప్పు చేసినప్పుడు లేని సిగ్గు, ఒప్పుకున్నప్పుడు కూడా సిగ్గు ఉండకూడదండి. దావీదు వర్ధిల్లడానికి మొదటి రీజన్ లేక మొదటి కారణము ఇదేనండి. తన జీవితంలో లోపం ఉన్నప్పుడు వెంటనే ఒప్పుకునేవాడు, అంగీకరించేవాడు, స్వీకరించేవాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి నా జీవితాల్లో నేటి దినాల్లో మన కుటుంబాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు అంటే, మనం ఒప్పుకునేవారిగా లేం, మనము దిద్దుకునేవారిగా లేం. మన హృదయాలను మనము కఠినం చేసుకుని, ఏమండి, మన పాపను మనమే రొమ్ములో కప్పుపుచ్చుకుని ఉండేవారిగా ఉంటూ ఉన్నాం. అవ్వ ఆదాములను మీరు చూడండి, యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆదాము తన పాపమును రొమ్ములో కప్పుకున్నాడని లేఖనం రాయబడి ఉన్నది. పాపమును ఒప్పుకోకుండా కప్పుకుంటే ఆదాము తన భార్య, వారిద్దరూ లేక వారి కుటుంబం పాపమును ఒప్పుకోకుండా కప్పుకోవడం ద్వారా వారి జీవితము, వారి కుటుంబము దేనికి దారి తీసిందో మనం చూడవచ్చును. ముళ్ళ తుప్పల్లోనికి, గచ్చ పదల్లోనికి, శపితమైనటువంటి భూములోనికి వారిని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణము, ఒప్పుకోలేనటువంటి పరిస్థితి కలిగిన వాడిగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే అవ్వ ఆదాములు అటువంటి శపితమైన స్థలములోనికి వారు త్రోసివేయబడ్డారు లేక నెట్టివేయబడ్డారు అనే విషయాన్ని మీరు గమనించాలి. దావీదైతే అలా కాదు, యథార్థముగా తన పాపమును ఒప్పుకున్నాడు. దావీదు దగ్గర ఒక మంచి గుణము ఏమిటంటే, తప్పు చేస్తున్నప్పుడు వెంటనే స్పందించి లోబడి ఒప్పుకునేవాడండి. యథార్థముగా అయ్యా తప్పైపోయింది అని యథార్థముగా ఒప్పుకునేవాడు కనుక దావీదు వర్ధిల్లడానికి తొలిమెట్టు అదే. వర్ధిల్లడానికి తొలిమెట్టు దావీదు జీవితంలో తన పాపములు ఒప్పుకున్నాడు, తన పాపములకు పరిహారము పొందాడు, తన పాపములకు పశ్చాత్తాపన పొందాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పాపములు ఒప్పుకోకుండా, తప్పిదములను ఒప్పుకోకుండా ఏ మనుషుడు కూడా వర్ధిల్లలేడు, ఏ మనుషుడు కూడా వర్ధిల్లలేడు అని ఈ సందర్భముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నీలో ఎంత జ్ఞానం ఉన్నా, నీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ పాపము అనేది ఒప్పుకోకపోతే, పొరపాటు చేస్తున్నప్పుడు దానిని నీవు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే నా జీవితాల్లో ఆధ్యాత్మికంగా మనము ఎదగలేము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు మరి అంతకంతకు వర్ధిల్లడానికి మొదటి కారణము తన పాపములను ఒప్పుకునేవాడిగా ఉన్నాడు. మీరు సౌలును కూడా చూడవచ్చు, సౌలైతే ఒప్పుకునేవాడిగా లేడండి, కఠినం చేసుకునేవాడిగా ఉన్నాడు. లేకపోతే మనం చూడవచ్చును, సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు
దేవుడిచ్చిన ఆజ్ఞను సంపూర్ణంగా చేయకుండా చేసేనని అతడు దాటిపోయేవాడిగా కనబడుచున్నాడు. అందుకే సౌలు యొక్క కుటుంబం అంతగంతకు నీరసకెళ్ళిపోయింది తప్ప అంతగంతకు ప్రబెల్లలేదు అని ఈ సందర్భముగా నేను మీకు మరి తెలియజేస్తూ ఉన్నాను. గనుక మన జీవితాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటు అనేది జరుగుంటే దాని విషయమే మనం ఏం చేయాలంటే అది కడిగేసుకోవాలి, దాని విషయమే మనం శుభ్రం చేసుకోవాలి, దాని విషయమే మనం ప్రత్యేకత పడాలి. దావీదు ఒప్పుకునేదాకా తనకి మనసు నిద్రపట్టలేదండి. ఎన్ని కీర్తనలు రాశాడో తెలుసా? 51వ కీర్తనలో కూడా ఉంటుంది, అయ్యా నా పాపము పోవునట్లుగా నన్ను హిమము కంటే తెల్లగా కడుగుము అంటాడండి. చూడండి, అతడికి ఒప్పుకునేదాకా కూడా నిద్ర పట్టడం లేదు. కొంతమంది తప్పు చేస్తే తప్పని కూడా తెలియకుండా ధైర్యముగా వారు నివసిస్తారు తప్ప ఇది తప్పు పొరపాటు చేసాము కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుదాం, ఆ వ్యక్తిని బ్రతిమాలుకుందాం, అప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది, అప్పుడు మన యొక్క తప్పిదమునకు పరిహారం నొందిన వారం అవుతాం, అప్పుడే కదా దేవుడు మనలను బ్లెస్సింగ్ చేసేది, అప్పుడే కదా దేవుడు మనలను ఆస్వాదించేది అనే ఆలోచన నేటి జనాల్లో చాలా అరుదుగా ఉందండి. గనుక గమనించండి, మనం ఎవరైనా సరే యేసుక్రీస్తు వారిని కలిగిన తర్వాత ఇది పాపపు యొక్క శరీరం. గనుక ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో తప్పిపోయి ఉంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారిని కలిగి ఉండి యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది మందిరానికి వెలుచు ఉన్న నీ జీవితంలో ఏదో ఒక సందర్భములో ఈ లోక పరిస్థితులను బట్టి ఒకవేళ తప్పిదము చేసినప్పటికీ పొరపాటు చేసినప్పటికీ నేనేం చేయాలి అంటే ఆ మనుషుడి దగ్గర ఒప్పుకుని దేవుడి దగ్గర ఒప్పుకుంటే అక్కడికి అది విడుదల పొందుతుంది, మరలా నువ్వు వర్ధిల్లడం ప్రారంభిస్తాం. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ముందే చెప్పాను మీకు, తప్పు చేసినప్పుడు భయం లేదు, తప్పు చేసినప్పుడు సిగ్గు లేదు. ఒప్పుకున్నప్పుడు సిగ్గు ఎందుకు, ఒప్పుకున్నప్పుడు భయం ఎందుకు? గనుక ఈ విషయాన్ని మీరు గమనించాలి. సిగ్గు ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో తెలుసా? మీకు ముందే చెప్పాను, గచ్చ పదలోని తీసుకెళ్ళిపోయింది. అవ్వ ఆదాములకు ఏం కలిగిందండి? సిగ్గు కలిగింది అని సిగ్గు తెలిసింది వారికి. వారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. సిగ్గు వారిని ఏం చేసింది అంటే గచ్చ పదల్లోనికి తీసుకెళ్ళిపోయింది. గమనించారు? అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడనివ్వలేదన్నమాట. గమనించండి, గనుక మనం అలా ఉండకూడదు. దావీదు వలె మన జీవితాలు ఉండగలిగితే ఖచ్చితంగా దావీదును వర్ధిల్లింప చేసిన దేవుడు మన జీవితాలను కూడా వర్ధిల్లింప చేస్తాడు అనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భముగా తెలియజేస్తూ ఉన్నాను. రెండవ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. దావీదు జీవితంలో అంతకంతకు వర్ధిల్లడానికి రెండవ కారణము ఇదిగో దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా అంటే దావీదు యొక్క తండ్రి పేరు యెషయా. అతనికి 80 సంతానముగా పరిశుద్ధ గ్రంథం మనకి వివరిస్తూ ఉన్నది. ఈ 80లో మగపిల్లలే, అయితే 7 రాజు దగ్గర వారిని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజు దగ్గర వారిని ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 8వ చిన్నవాడిని వారికి ఉన్నటువంటి గొర్రెల దగ్గర ఏర్పాటు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు వివరిస్తూ ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా వినాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి ఇదిగో ఇది రెండవ కారణం. ఏమిటో తెలుసా? తన అన్నలైన వారేమో రాజనగరములో రాజు నివసిస్తున్న అంతఃపురములో రాజుతో పాటు ఉండగలిగిన వారిగా తన 7 అన్నలు మనము చూస్తూ ఉన్నాం. దావీదు అలా కాదు, ఇంటిని విడిచి గ్రామాన్ని విడిచి గొర్రెలను కాయువాడిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇలువ లేని వ్యక్తిగా,
ఘనత లేని వ్యక్తిగా, గుర్తింపు లేని వాడిగా అతనికి ఆ పనిని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దావీదు వర్ధిల్లడానికి రెండవ కారణం ఇది ఎందుకో తెలుసా? దావీదు విధేయత కలిగిన వాడు. ఎవరండి? దావీదు వర్ధిల్లడానికి రెండవ కారణం ఏమిటంటే విధేయత కలిగిన వాడు. అంటే నా అన్నలు బాగా చదువుకున్నారు, నువ్వేమో నన్ను చదివించకుండా గొర్రెల దగ్గర పెట్టావు అని తిరగబడిన వాడు కాదు. అన్నలను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టావు, నన్నేమో కింద స్థాయిలో ఉంచావు అని తిరగబడిన వాడు కాదు. తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాడు. ఏమండి? తల్లిదండ్రులు చెప్పిందల్లా చేయగలిగిన వాడు. రెండు, ఎవరి మీద ఎటువంటి అసూయ లేకుండా తనకు అప్పగించిన పనిలో అతడు నమ్మకముగా ఉండేవాడు. చూడండి, దావీదులో రెండవ లక్షణం ఏమిటంటే విధేయత గలవాడు. విధేయత గలవాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభుని కలిగిన మన జీవితాల్లో మనము కూడా విధేయత గలవారిగా ఉండాలండి. ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి. ఒక మాట మనం చెప్పినప్పుడు దైవజనుడు చెప్పినా, లేక భార్య చెప్పినా, భర్త చెప్పినా, ఇలాగ ఎవరైనా ఒకటి చెప్పినప్పుడు మనం దానికి లోబడి దానిని మనము చేయగలిగిన వారుగా మనం ఉండాలి. కానీ నేటి దినాల్లో ప్రజలు చూడండి, చెప్పింది చేయడానికి ఇష్టపడడంలా, చెప్పినప్పుడు తిరగబడే స్వభావం కలిగిన వారిగా ఉన్నారు, చెప్పినప్పుడు దాన్ని తునీకరించే వారిగా ఉన్నారు. అందుకే మనుషుడి మీద ఆశీర్వాదం రావడం లేదు. మానవ కుటుంబాలు వర్ధిల్లలేకపోవడానికి కారణం అదే. కానీ దావీదును తన తల్లిదండ్రులు ఎక్కడ పెట్టినప్పటికీ సంతోషంతో స్వీకరించి అంగీకరించి తన అప్పగించిన పనిలో ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నాడు, విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచించాలి. మన ఇంట్లోనే నలుగురు బిడ్డలు ఉంటే ఏమండి, నలుగురు నాలుగు రకాలుగా ఉంటున్నప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నవాడు మాట్లాడుతూ ఉంటాడు, నన్నేమిటి అలా ఉంచారు, నన్నేమిటి అలా చూశారు, నన్నెందుకు చదివించలేదు, నాకెందుకు మంచి ఆస్తి ఇవ్వలేదు, ఏమండి ఇలాగా రకరకాలుగా మాట్లాడేవారు ఉంటారు. కానీ దావీదు అలా కాదు. గొర్రెలు కాపరిగా పెట్టినప్పటికీ విధేయత కలిగిన వాడు, తల్లిదండ్రులకు లోబడిన వాడు, చెప్పిందల్లా చేసేవాడు. కనుక రెండవ కారణం దావీదు వర్ధిల్లడానికి ఇది రెండవ కారణమని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, చెప్పినప్పుడు లోబడేవారిగా ఉండండి. ఎలా ఉండాలంటే మనము చెప్పినప్పుడు లోబడేవారిగా ఉంటే నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది, నీ కుటుంబం అంతకంతకు వర్ధిల్లడం ప్రారంభమవుతుంది. గనుక గమనించాలి. రెండవ కారణము దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి అతడు విధేయత కలిగిన వాడు. విధేయత కలిగిన వాడు ఏ పని చేయమంటే ఆ పని చేసేవాడండి. గనుక గమనించాలి. దావీదు జీవితంలోని మనం నేర్చుకుంటున్నాం, దావీదు విధేయత కలిగిన వాడు. మన జీవితాల్లో మనము కూడా విధేయత కలిగిన వారుగా ఉందాం. దేవుడు మనలను కూడా దావీదు వల్లే వర్ధిల్లింప చేస్తాడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడవ కారణాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, 6వ కీర్తన 6వ వచనం. 6వ కీర్తన 6వ వచనములో ఇలా రాయబడి ఉంది, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయచ్చు ఉన్నాను, నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకుని పోవచ్చు నాది. చాలండి. మూడవది, దావీదు అంతగంతకు వర్ధిల్లడానికి మూడవ కారణం ఏమిటి అంటే దావీదు కన్నీటి ప్రార్థనాపరుడు. ఎవరంటండి? దావీదు కన్నీటి ప్రార్థనాపరుడు. గమనించాలి. ఈరోజు మన జీవితాల్లో మనము ప్రార్థించేవారుగా మనం ఉంటున్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. దావీదు రాజు అయినప్పటికీ ఏమండి ఎంతో లోక సంబంధముగా ఎంతో భారము కలిగినటువంటి ఎంతో బాధ్యత ఉన్నప్పటికీ దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నాడు.
ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రార్థనకి ఇస్తూ ఉన్నాడు, సన్నిధికి ఇవ్వాల్సిన సమయాన్ని సన్నిధికి ఇస్తూ ఉన్నాడు, వాక్యమునకు ఇవ్వాల్సిన సమయాన్ని వాక్యమునకు ఇస్తూ ఉన్నాడు. గనుక దావీదు అంతకంతకు వర్ధిల్లుచూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడలారా గమనించాలి, దావీదు జీవితంలో అతడు కన్నీటి ప్రార్థనా పరుడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనము కూడా ప్రార్థించేవారిగా ఉండాలి, రోధించేవారిగా ఉండాలి, కన్నీరు విడిచేవారిగా ఉండాలి. అనేక కుటుంబాల కొరకు, సంఘము కొరకు, మీ యొక్క కుటుంబాల కొరకు, గ్రామము కొరకు, దేశము కొరకు మనమందరము కూడా ఎంతో భారముతో ఇప్పుడు కనబడుతున్న విపత్తులను బట్టి జనులు పాడైపోతున్నా, నశించిపోతున్నా, మరణిస్తున్నా, ఏమండి యుద్ధాలను బట్టి, భూకంపాలను బట్టి, కరువులను బట్టి ఇవన్నీ మనము పరిశీలన చేసుకుని వాటి కొరకే మనము కన్నీరు విడవలసిన వారమై ఉన్నాం. దావీదు యొక్క జీవితాన్ని మీరు చూడండి, కన్నీటి ప్రార్థనా పరుడు దావీదు. అందుకే అతని కుటుంబము వర్ధిల్లుచూ ఉన్నది. నీకు నాకు భారం లేదు, పక్కవారు నశించిపోతూ ఉన్నారంటే, కన్న బిడ్డలు నశించిపోతున్నారంటే, సంఘము అభివృద్ధి లేదు అంటే, గ్రామము రక్షించబడలేదు అంటే, ఏవండి ఏ భారము లేని వారిగా మనం ఉంటున్నాం. అందుకే మనం వర్ధిల్లలేకపోతూ ఉన్నాం. దావీదు వర్ధిల్లడానికి మూడవ కారణం ఏమిటంటే అతడు కన్నీటి ప్రార్థనా పరుడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది కొరకు ప్రార్థించేవాడు, తన జనుల కొరకు ప్రార్థించేవాడు, తన సమస్యల కొరకు ప్రార్థించేవాడు. అన్ని రకాలుగా అతడు భారము కలిగి బాధ్యతతో, చూడండి, రాజై ఉన్నప్పటికీ మనం అనుకుంటున్నాం ఒకరోజు పూట పనికెళ్ళి వస్తేనే నాకు అలసడిగా ఉందయ్యా పనికెళ్ళి వచ్చానని మనము దేవుని సన్నిధికి రాని వారిగా, బైబిల్ చదవని వారిగా, లేక ప్రార్థన చేయని వారిగా ఉంటాం. మరి రాజు అంటే ఎంత బిజీగా ఉండాలండి? వాక్యం చెప్తూ ఉంది, అతడు ఉట్టు మనిషేమీ కాదు, ఖాళీ మనిషేమీ కాదు. రాజు అంటే చూడండి ఖాళీ లేనటువంటి వ్యక్తిగా ఉంటాడు. అయినా వాక్యం అంటూ ఉన్నది, అతడు కన్నీటి ప్రార్థనా పరుడు. గడిక దేవుడు అతన్ని ఏం చేశాడంట? వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని ఆస్వర్దిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజం ఆలకించాలి. మనము కూడా ఆ విధముగా జనుల కొరకు, గ్రామ, రాష్ట్ర, దేశము కొరకు, సంఘ పరిచర్ల, కుటుంబాల కొరకు కూడా అదే భారముతో మనమందరము కూడా రోధించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన జీవితం లేకపోతే అభివృద్ధి లేదు. మూడవ కారణము దావీదు వర్ధిల్లడానికి, దావీదు కుటుంబం హెచ్చించబడడానికి మూడవ కారణం ఏమిటై అంటే దావీదు కన్నీటి ప్రార్థన పరుడు అని ఈ సందర్భముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాలుగో విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి, 63వ కీర్తన 63వ కీర్తన 2వ వాక్యమును చదువుతాను. చూడండి, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయము తట్టు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచూ ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దృష్ణగొని ఉన్నది. దావీదు కుటుంబము ఆస్వర్దించబడడానికి 4వ కారణం ఏమిటంటే అతడు దైవ ఆసక్తి కలిగిన వాడు. దైవికమైన వాటి విషయంలో ఆసక్తి కలిగిన వాడు దావీదు. వినాలి, ఈరోజు మనకు ఆశ ఉందా? ఇవాళ ప్రార్థన లేక రేపొద్దున సభ లేకపోతే పలానా చోట్ల దైవికమైన కార్యక్రమం జరుగుతుంది, మనం అందులో పాలు పొందాలి, అక్కడ మనం నిలిచి ఉండాలి, మన వంతు మనముగా దేవుణ్ణి గణపరచాలి అనే ఆశ నేటి దినాల్లో కరువైపోయిందండి. ఏమండి, పక్కింటి పక్కన ఒక కూడికి ఏర్పాటు చేస్తే పక్కింటి వాళ్ళు రావడం లేదు. చూడండి, లేఖనము మాట్లాడుచున్నది, దావీదు ఎటువంటి వాడయ్యంటే దైవికమైన వాటి విషయంలో ఎంతో ఆసక్తి కలిగిన వాడంట. అమ్మా, దైవికమైన వాటి విషయంలో
ఆసక్తి కలిగిన వాడు. ఒక మాట చెబుతాను వినండి. నేటి దినాల్లో మనం ఎలాగున్నామో తెలుసా? లోక సంబంధమైన వాటి విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉంటున్నాము, కానీ దైవికమైన వాటి విషయంలో మనము ఆసక్తి లేని వారిగా కనబడుచున్నాం. అందుచేత మనము రక్షించబడలేకపోతూ ఉన్నాం. ఒక ఫంక్షన్కి వెళ్ళమంటే ఎంతో ఆశతో నువ్వు రెడీ అయ్యి వెళ్ళిపోతావు. ఒక సినిమా సీరియల్ చూడాలంటే ఎంతో ఆశతో చూస్తావు. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఎంతో ఇంట్రెస్ట్గా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అదే ప్రార్థన చేయమంటే, మందిరానికి రమ్మంటే, వాక్యం చదవమంటే ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ఒకసారి ఆలోచించాలి. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లడానికి 4వ కారణం ఏమిటంటే దైవికమైన వాటి విషయంలో ఆసక్తి కలిగిన వాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, మనమందరం కూడా ఎలా ఉండాలి అంటే దైవికముగా ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు ప్రార్థన ముందుగానే నీ పనులను చక్కబెట్టుకోవాలి. ఈరోజు ప్రార్థన లేకపోతే మరొక రోజు ప్రార్థన, పలానా రోజున ప్రార్థన. కాబట్టి ముందుగా ఒక ప్రణాళిక మనకు ఉండాలి, ముందుగా ఒక ప్లానింగ్ ఉండాలి, ముందుగా ఒక ఆలోచన ఉండాలి, ముందుగా ఒక నిర్ణయం ఉండి అన్నిటిని కూడా చక్కబెట్టుకుని ఆ ప్రార్థనలో నువ్వు పాలు పొందినట్లుగా, ఆ దైవికమైన కార్యక్రమం కలిగిన స్థలంలో నువ్వు నిలిచున్నట్లుగా చూసుకోవాలి. ఈరోజు ఆలోచించాలి, దేని విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉంటున్నావు. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి దైవికమైన వాటి విషయంలో ఆసక్తి గలవాడండి. మందిరమును దగ్గరికి రావాలంటే జనులంట యెహోవా మందిరమునకు మేము పోవుదాము అన్నప్పుడు దావీదు బహు సంతోషించువాడంట. దావీదు చూడండి, జనులు మేము దేవుని మందిరానికి వెళుచున్నాం అనే వార్త లేక మాట దావీదు యొక్క చెవును పడినప్పుడు దావీదు ఎంతో సంతోషించేవాడంట. ఈరోజు మనకుందా ఆ ఆశ, ఆ సంతోషము? దేవుని మందిరం మన ప్రాంతంలో కట్టబడుతుంది, దేవుని యొక్క దైవికమైన కార్యక్రమాలు మన ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి అనే ఆశ, సంతోషము కలిగిన వారిగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరటనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి 4వ కారణము దైవికమైన వాటి విషయంలో ఎంతో ఆసక్తి గలవాడు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవ సమాజమా, మనలో ఆసక్తి తగ్గిపోవడం ద్వారా దైవికముగా మన కుటుంబాలు ఎదగలేకపోతున్నాయి, ఆధ్యాత్మిక స్థితి ఎదగలేకపోతుంది, భౌతికమైన అవసరతలు తీర్చలేకపోవడానికి గల కారణం ఏమిటంటే లోకములో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు, కానీ దైవికమైన వాటి విషయంలో ఆసక్తిని కోల్పోయే వారుగా కనబడుతున్నారు. కనుక ప్రభు సన్నిధికి వచ్చినప్పటికీ అంతగా వారు వర్ధలలేని పరిస్థితులు నేటి సమాజంలో మనకి కనబడుతూ ఉన్నాయి. దావీదు మరి అంతకంతకు వర్ధిల్లడానికి 4వ కారణము దైవికమైన వాటి విషయంలో ఎంతో ఆసక్తి కలిగిన వాడు. సమయాన్ని ఎక్కడ వృధా చేసుకోడు. ఏ ఒక్క ఆదివారం విడిచిపెట్టేవాడు కాదు, ఏ శనివారం విడిచిపెట్టేవాడు కాదు, ఏ దైవికమైన కార్యక్రమాలు, కూడికలు, సభలు ఏది విడిచిపెట్టేవాడు కాదు. గనుక దేవుడు అతని ఆశను బట్టి అతన్ని ఏం చేశాడంట? వర్ధిల్లా చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాటను చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. చూడండి, అక్కడ చెబుతున్న మాట 26వ వచనంలో కూడా మాట్లాడతాడు. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించేదను, వానికి బహుమతి ఏమని తన వద్ద నిలిచున్న వారిని అడగగా. వినాలి,
ఐదవ కారణము, దావీదు జీవితము, తన కుటుంబము వర్ధిల్లడానికి గల కారణం ఏమిటి అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, బహుధైర్యము కలిగిన వాడు. ఎవరంటండి? ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే బహుధైర్యము గలవాడు దావీదు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవుడు చూడండి, శ్రమ వచ్చిందంటే కృంగిపోతూ ఉన్నాడు, నిందొచ్చిందంటే కృంగిపోతూ ఉన్నాడు, అవమానాలు వచ్చిందంటే కృంగిపోతూ ఉన్నాడు, ఆర్థిక పరిస్థితి కలిగిందంటే కృంగిపోతూ ఉన్నాడు, శారీరకమైన రోగం వచ్చిందంటే కృంగిపోతూ ఉన్నాడు. ఏవండి, అన్ని విషయాల్లో కృంగిపోయి ఆ ధైర్యము చేత బలహీనుడైపోతూ ఉన్నారు. కానీ దావీదు అలా కాదండి. ఎటువంటి పరిస్థితులకైనా సరే బహుధైర్యము కలిగిన వాడు. ఇదిగో ఆ ఫిలిష్తీయుని చంపి అనే మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సమస్యను నిర్మూలపరిచేవాడిగా ఉన్నాడు, సమస్యను ఎదిరించేవాడిగా ఉన్నాడు, సమస్యతో పోరాడేవాడిగా ఉన్నాడు, సమస్య నుంచి జయించేవాడిగా కనబడుచు ఉన్నాడు. క్రైస్తవ సమాజమా, దావీదు మరి అంతకంతకు తన కుటుంబము వర్ధిల్లడానికి ఐదవ కారణం ఏమిటయ్యా అంటే, బహుధైర్యము కలిగిన వాడు. ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో, ఈరోజు మరణించాలనుకుంటున్నావేమో, పరిస్థితులను జయించలేక పిరికివాడిగా ఆయుధైర్యము చేత బలహీనుడిగా కృంగిపోతున్నావేమో. క్రైస్తవుడు అలా ఉండడానికి వీలే లేదు. దావీదు వర్ధిల్లడానికి, నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం దేవునికరముగా ఉండాలి అంటే ఖచ్చితంగా నీవు నేను బహుధైర్యముగా నిలబడాలి. యేసేపుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. ఎక్కడ భయపడలేదు, ఎక్కడ వెనుక తిరిగి చూడలేదు గనుక యేసేపు కూడా దేవుడు అతన్ని కూడా వర్ధిల్లింపచేశాడు, అతన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు క్రైస్తవ సమాజం ఎందుకు కృంగిపోతూ ఉన్నావు? ఎందుకు బలహీనుడు అయిపోతూ ఉన్నావు? శ్రమను చూచినప్పుడు, పరిస్థితులను చూచినప్పుడు, నీకు ఎదురవుతున్న వాటిని చూచినప్పుడు భయపడుతున్నావేమో. సౌలు భయభ్రాంతుడు అని రాయబడి ఉన్నది. భయపడమాక, దిగులు పడమాక, కృంగిపోమాక. అలా భయపడి కృంగిపోయేవాడు వర్ధిల్లలేడు. దేవుడికి ఎవరు కావాలో తెలుసా? ధైర్యం కలిగిన వారు కావాలి, ధైర్యం పరిచేవారు కావాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి, ఎదుటి వారిని ధైర్యపరచాలి. నువ్వు బలపరచబడాలి, ఎదుటి వారిని బలపరచబడాలి. నీవే కృంగిపోతే ఆలోచించాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, చిన్నవాడైనప్పటికీ దావీదు, చిన్నవాడైనప్పటికీ అంటూ ఉన్నాడు, ఈ ఫిలిష్తీయుని చంపి ఈ శ్రమను నేను తొలగించుకోవాలి, ఈ శ్రమను నేను జయించాలి అనే మనుషుడు నేటి దినాల్లో కావాలండి. శ్రమను చూసి కృంగిపోయి శ్రమను బట్టి మరణించేవాడిగా మనం ఉండకూడదు. ఈ శ్రమ ఏ పాటిది అంటున్న మాట చూడండి, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఈ శ్రమ ఏ పాటిది? ఈ నింద ఏ పాటిది? ఈ అవమానం ఏ పాటిది? ఈ రోగము ఏ పాటిది? ఈ ఆర్థిక పరిస్థితి ఏ పాటిది అని బహుధైర్యంగా నువ్వు నిలిచి ఉండాలి. కానీ వాటిని చూసి నీ ప్రాణాలను కోల్పోయే రీతిగా మనము ఉండకూడదు, వాటిని చూసి పారిపోయే వ్యక్తిగా మనము ఉండకూడదు. అలా ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడతారో అటువంటి వారిని దేవాది దేవుడు వారి కుటుంబాలను వర్ధిల్లింప చేస్తాడనే విషయాన్ని మీరు గమనించాలి. యేసేపుని మీరు చూడండి, ప్రారంభం నుండి శ్రమలే. పారిపోయి ఉంటే వర్ధిల్లేవాడా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా పరిపాలన చేసేవాడా? గమనించాలి. గనుక దావీదు రాజుగా ఉన్నటువంటి సౌలే భయపడినప్పటికీ, సౌలుతో ఉన్నటువంటి జనసమూహమే భయపడినప్పటికీ దావీదు భయపడలేదండి. అంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే బహుధైర్యము కలిగిన వాడు గనక దేవుడు అతని ధైర్యమును చూచి అతనిని ఆశీర్వదించాడు. ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఐదవ కారణము, దావీదు కుటుంబం అంతగంతకు వర్ధిల్లడానికి ఇది ఐదవ కారణం అండి, బహుధైర్యం కలిగిన వాడు.
ఈరోజు మాట పడలేము. ఈరోజు శ్రమ, నిందో, కష్టం, ఇబ్బంది వచ్చిందనేసి మందిరాన్ని విడిచిపెట్టేసేవారుగా, పరిచర్యని విడిచిపెట్టేసేవారుగా, సాహసాన్ని విడిచిపెట్టేసేవారుగా, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టేవారుగా, ఏమని నువ్వు కలిగిన పరిశుద్ధతను విడిచిపెట్టేసేవారుగా ఈరోజు ప్రజలు కనబడుతున్నారు. కానీ వీటన్నిటిని మనం జయిందాం. అయ్యే పాటివి. దావీదు ఫిలిష్తుడే పాటువాడు అన్నాడు కదా, సామాన్యమైన మనుషుడని ఫిలిష్తుడు. అతని గురించి రాయబడింది 6 మూరల జాన మనిషి అంట. ఎంతండి? మూర అంటే అర్ధ గజము, అంటే 18 అంగుళాలు. 6 మూరల జాన మనిషిని ఏమంటున్నాడు? ఎంత మనిషిని ఏమంటలేదు దావీదు, 6 మూరల జాన ఎత్తుగలిగిన మనుషుణ్ణి అంటున్నాడు. ఈ మనుషుడే పాటువాడు. ఇదేంటయ్యా? నీకంటే దేశాన్ని పరిపాలిస్తున్న రాజే భయపడిపోయాడు కదా. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అతని ముందుకు ఎవరు రాలేకపోతున్నారు కదా. నీవేమిటి ఏదో చీమలాగా, ఏదో చిన్నది అన్న దానికిలాగా నువ్వు మాట్లాడుచున్నావే? ఎస్, మన జీవితాలు ఎటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు సంభవించినప్పటికీ, శోధనలు వచ్చినప్పటికీ మనం ఎలా ఉండాలంట? బహుధైర్యముగా దావీదు వలె మనం ఉండాలి. దావీదు అంటున్నాడు, ఈ ఫిలిష్తుని చంపాను, నింద నేను తొలగిస్తాను. శ్రమను తమురేవారిగా మనం ఉండాలి. శ్రమ మీద జయాన్ని పొందుకునేవారిగా మనం ఉండాలి. ఉండాలి అంటే ఏం చేయాలంటే బహుధైర్యముగా ఉండాలి. ధైర్యంగా నిలబడిన వాడిని ముందు శ్రమ నిలబడి గుర్తుపెట్టుకోండి. సౌలు ధైర్యముగా నిలబడలేదు గనక శ్రమకి బలం ఎక్కువైపోయింది. దావీదు ఆ శ్రమ ముందు ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి శ్రమ బలహీనమైపోయింది. గుర్తుపెట్టుకోవాలి మీరు. సౌలు శ్రమను చూసి భయపడ్డాడు. అందుకే సౌలు ఫిలిష్తుడు 80 సార్లు వచ్చాడంట. 40 రోజుల్లో ఉదయం సాయంత్రం వచ్చి ఏం చేశాడంట? భయపెడుతూ ఉన్నాడంట. భయపడేవాడిని శ్రమలు భయపెడతాయి, భయపడేవాడిని వ్యాధులు భయపెడతాయి, భయపడేవాడిని ఆర్థిక పరిస్థితులు భయపెడతాయి. గమనించాలి మీరు, లేఖనం సెలవిస్తుందన్నమాట. సౌలు భయపడ్డాడు గనక 40 రోజులు ఉదయం సాయంత్రం వచ్చి 80 సార్లు సౌలును భయపెడుతూ ఉన్నాడు. అదే దావీదు భయపడక ధైర్యంగా ఉన్నాడు. ఒక్కసారితో అంతం చేసేసాడు. దావీదు దగ్గరికి 100 సార్లు, 10 సార్లు, 2 సార్లు వచ్చి భయపెట్టినట్లుగా లేదు. సౌలు దగ్గరికి అయితే 80 సార్లు వచ్చి భయపెట్టాడంట. 40 రోజులు రోజుకు 2 సార్లు వచ్చి. భయపడుతూ ఉంటే నిన్ను కృంగతీస్తాయి, భయపడుతూ ఉంటే నిన్ను బంధిస్తాయి, భయపడుతూ ఉంటే నిన్ను లోకం నుంచి లేకుండా చేసేస్తాయి. ధైర్యంగా నిలబడండి. అప్పుడు దేవుడు నీ ధైర్యమును బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి 5వ కారణము, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే బహుధైర్యము గలవాడు అని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చివరి మాటగా మీకు తెలియజేస్తే నేను ముగిస్తాను. చూడండి, దినవృత్తాంతములు 1వ గ్రంథం 29వ అధ్యాయము 2 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, ఎండి పనికి ఎండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను. చూడండి, ఈ విధముగా దావీదు దేవుని మందిరమునకు ఏది అవసరమైందో దాని అంతటిని కూడా దావీదు ఏం చేశాడంట? సమకూర్చాడంట. యెరూషలేము దేవాలయము కట్టడానికి దావీదు తనకు కలిగిందంతా కూడా సమకూర్చినట్లుగా లేఖనం సెలవిస్తుంది. 6వది దావీదు ఎలా ఉన్నాడయ్యా మనం చూస్తే దైవికమైన వాటికి ఖర్చు పెట్టేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దైవికమైన వాటికి సమకూర్చేవాడిగా ఉన్నాడు. ఏది దైవికమైన వాటికి అవసరమైందో అవి దావీదు సమకూర్చేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. దావీదు వర్ధిల్లుచు ఉన్నాడంటే ఇదిగో ఈ కారణం ఉందండి. దేవుని పనిలో దైవికముగా ఏది అవసరమో, ఏది కొదువో, ఏది కొరత ఉందో దానిసమే అతడు సమకూర్చి సహాయం చేసేవాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లేఖనం మనకు చెబుతూ ఉన్నది. 6 రకములు
6 గుణాలు దావీదులో కనబడుతున్నాయి. దావీదు వర్ధిల్లడానికి అంతకంతకు 6 కారణాలు ముఖ్యముగా కనబడుచు ఉన్నాయి. మరి ఒకసారి ఈ వాక్యమును బట్టి ఈ వాక్యపు వెలుగుల్లో మనం పరిశీలన చేసుకుందాం. దావీదు దేవుని మందిరమునకు దావీదు దైవికమైన వాటికి ఇచ్చేవాడు, సమకూర్చేవాడు గనక ఏమండి దేవుడు ఏం చేశాడంట? పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంటుంది, ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు ధారాళముగా దీవించును. అయితే దావీదు మనసు ఎలా ఉంది అంటే దైవికమైన వాటి విషయంలో అతడు ఎక్కడ ఏది కొరత కొదువా అనేది ఉండకూడదని బంగారంతో తయారు చేయవలసిన దానికి బంగారాన్ని సమకూర్చేసాడంట, ఇత్తడితో తయారు చేయవలసిన వాటికి ఇత్తడిని సమకూర్చేసాడంట, ఎండుతో తయారు చేయవలసిన వాటికి ఎన్నును సమకూర్చాడంట, ఇనుముతో నిర్మించవలసిన వాటికి ఇనుమును సమకూర్చేశాడు. ఇంకా కింద ఉన్నాయి రాళ్లతో చేయవలసిన వాటికి రాళ్లను సమకూర్చేసాడండి. చూసారా? దైవికమైన దేవుని యొక్క పనన్నా దైవికమైన వాటి విషయంలో దావీదు సమకూర్చేవాడు, ఇచ్చేవాడిగా మనకు కనబడుచు ఉన్నాడు గనుక దేవుడు అతన్ని అంతకంతకు వర్ధిల్ల చేశాడు. 6 కారణాలు మనం చూస్తున్నాం దావీదు కుటుంబం వర్ధిల్లడానికి. మరి నా కుటుంబాలు వర్ధిల్లాలి అనుకుంటే ఈ 6 పనులు మనం ఖచ్చితంగా చేయవలసిన వారమై ఉన్నాయి. మొదటిది, పొరపాటు జరిగినప్పుడు, తప్పిదము జరిగినప్పుడు ఒప్పుకునే మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. 2, ఏ స్థానంలో ఉంచినప్పటికీ తల్లిదండ్రులకు ఒకరికి విధేయత కలిగిన వాడు, లోబడేవాడిగా కనబడుచు ఉన్నాడు. తిరగబడేవాడిగా కాకుండా లోబడేవాడిగా కనబడుచున్నాం. 3, కన్నీటి ప్రార్థనా పరుడుగా మనం చూస్తూ ఉన్నాం. 4వది, దైవికమైన వాటి విషయంలో ఆసక్తి కలిగిన వాడు, పాలు పొందడానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రజలతో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించడానికి, ఇలాగా దైవికమైన వాటి విషయంలో దేవుని స్తుతించి ఆరాధించి కీర్తించి గణపరిచే విషయంలో నేను వారి మధ్యలో నిలబడాలి అని దైవికమైన వాటి విషయంలో ఆసక్తి కలిగిన వాడని మీకు తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే బహుధైర్యము గలవాడు అనే విషయాన్ని గమనించాలి. నీవు అన్యజనుని ధైర్యపరచాలి, కానీ కొన్నిసార్లు అన్యజనులు వచ్చి క్రైస్తవులను ధైర్యపరుస్తారు. కొన్నిసార్లు నేను చూస్తాను, నాకు భలే కోపం వస్తుంది. అన్యజనులు వచ్చి ప్రభువుని కలిగినటువంటి వారి కుటుంబాల్లో ఏదైనా జరిగినప్పుడు వారిని వాదార్చడానికి ధైర్యపరచడానికి వస్తారండి. నేను దానికి అంగీకరించను. ఎందుకో తెలుసా? నీవే బహుధైర్యముగా ఉండాలి, నీవే అనేక మందిని ధైర్యపరిచే వ్యక్తిగా క్రైస్తవుడే ఉండాలి. ఉండలేడు ఆ వ్యక్తి. లేఖనాలు ఎరిగినటువంటి నీవు నేను మనం ఉండగలుగుతాం. అటువంటి నీవే లేకపోతే లేఖనం మీద నీకు పట్టు లేదు. గనుక గమనించండి, నేటి దినాల్లో అన్యజనులు ఎలా ఉంటున్నారంటే బహుధైర్యముగా వారే కనబడుతున్నారు. క్రైస్తవుడు బహు బలహీనుడిగా కనబడుతున్నాడు. గనుక మనం చూస్తూ ఉన్నాము. చివరిగా దైవికమైన వాటి విషయంలో ఖర్చు పెట్టేవాడిగా, సమకూర్చేవాడిగా ఉన్నాడు. ఏది అవసరమయ్యిందో తానే ఎరిగి దానిని సమకూర్చాడు అనే విషయాన్ని మనం గమనించి ఇటు మాటలు మనందరినీ కూడా ప్రభువుల వారు బలపరచును గాక.